ఇప్పుడున్న కాలక్రమంలో మనం ఎక్కడ చూసినా పోటీనే ఎదుర్కొంటున్నామండి. అది విద్య విషయంలో అవ్వచ్చు, ఉద్యోగ విషయంలో అవ్వచ్చు, వ్యాపార విషయంలో అవ్వచ్చు. ఎక్కడ చూసినా మనం పోటీ. ఆఖరికి మనం పూజ చేశామంటే ఎదురి ఇంటి వారు కూడా మనకన్నా త్వరగా లేచి వాళ్ళు పూజ చేసే పోటీ ప్రపంచం. ఒక చెట్టు పువ్వులు కోస్తున్నాయంటే మనం కోసామంటే మనకన్నా ముందు పక్క వాళ్ళు లేచి కోసేసే రోజులు ఇవి. అలా జరుగుతున్నాయండి. ఇవి నేను ప్రత్యేకంగా చూసినవి మీతో షేర్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా మనం ఎదుటి వారిని చూసి పోటీ పడకూడదు. మనకి ఎంత వీలవుతుందో, మనకి భగవంతుడు ఎంత ప్రసాదించాడో మనం ఆ ప్రకారం చేసుకోవాలి తప్పితే ఎదుటి వాళ్ళనో పొరుగింటి వాళ్ళనో చూసి మనం అనేది వాతలు పెట్టుకోకూడదు. ఇలాంటి క్రమంలో మనం మనకు తెలిసిన విధానాల్ని పాటిస్తే చాలా మంచిది. అయితే ఈ రోజు విషయం ఏంటంటే, మనం ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఒక చిన్న దీప పరిహారాన్ని ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నాను. నమ్మకం ఉంటే చూడండి, చూసి చేసుకోండి. మీకు మంచి ఫలితాలు అయితే కలుగుతాయి. అయితే క్రమక్రమంగా వాటి రిజల్ట్ మనకు తెలుస్తుంది. దీంతో తెలుసుకోబోయే ముందు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమా స్పిరిట్ హోమ్. మన శ్రీ పంచమి పూజా నేర్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉందండి. మీకు ఏది కావాలన్నా, ఒకవేళ మీకు అవసరం అనిపిస్తే తప్పకుండా మనకి స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి వాట్సాప్ చేయండి. లేదు అంటే www.sripanchamipujaneers.in లో కూడా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. వాట్సాప్ లో అయితే మీకు షిప్పింగ్ ఛార్జ్ అనేది యాడ్ అవుతుందండి. అదే మన వెబ్సైట్ లో అయితే మీకు 500 బిలో అయితే కూపన్ కోడ్ అనేది మీరు యాడ్ చేసుకుంటే మీకు డిస్కౌంట్ అనేది వస్తుంది. ఒకవేళ 500 అబోవ్ అయితే మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది వస్తుంది. 500 అబోవ్ చేసిన వాళ్ళు డిస్కౌంట్ కూపన్ కనుక మీరు ముందే యాడ్ చేసేస్తే మీకు షిప్పింగ్ అనేది పడుతుంది. ఈ చిన్న కన్ఫ్యూజన్ లో మీరు చాలా ఎక్కువ మంది అలా చేస్తున్నారు. అలా చేయకండి. సరే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం తెలుసుకునేది ఏంటంటే వసకొమ్ముతో దీపారాధన అండి. ఈ వసకొమ్ము ఎలా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఈ వసకొమ్ము ఈ విధంగా ఉంటుందండి. ఇది మనం మైత్రేయ ముహూర్త సమయంలో చాలా వీడియోస్ వసకొమ్ము మీద పెట్టాను. చూడలేని వాళ్ళు ఉంటే ఒక్కసారి మన ఛానల్ చెక్ చేయండి, మీకు అన్ని తెలుస్తాయి. వసకొమ్ముకు వచ్చేసి ధనాన్ని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే దుష్ట శక్తుల బారిని మనల్ని పడకుండా చేస్తుంది. చెడు శక్తుల్ని మన దగ్గర దరితాపులోకి రాకుండా చేసే శక్తి ఈ వసకొమ్ముకు ఉందండి. ఈ వసకొమ్ముతో దీపారాధన ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక ప్రమిదని తీసుకోండి. అందులో చక్కగా దానికి చుట్టూరు బొట్లు పెట్టి అందులో స్వచ్ఛమైన ఆవు నెయ్యి వేయండి. వేసి ఎర్రని ఒత్తులు వేయండి. వేసి దీపారాధన చేయండి. ఇది ఎప్పుడు చేయాలి అంటే గురు శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటల తర్వాత ఈ దీపారాధన అనేది మనం చేయాలి. అలా చేసిన దాంట్లో మీకు ఈ వసకొమ్ముని రోట్లో గనక మనం దంచితే పౌడర్ లా వస్తుంది. ఆ పౌడర్ ని వేయండి. లేదు అంటే ఇందులో చిన్న ముక్కనైనా మీరు అందులో వేయండి. వేసి మనం దీపం అనేది వెలిగించి లక్ష్మీదేవికి సంబంధించిన అష్టోత్తరాలు గాని అష్టకాలు గాని లేదంటే స్తోత్రాలు గాని మనం చదువుకుంటూ అమ్మవారికి అనేది పూజ చేసుకోవాలి. ఇలా మనం ఇప్పుడు వచ్చే శ్రావణ మాసంలో గనక చేస్తే మనకి అత్యద్భుతమైన ఫలితాలు అయితే మనకు కలుగుతాయండి. అయితే ఇక ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే వసకొమ్ముని ఆవు నెయ్యి వేసి అందులో చిన్న వసకొమ్ము ముక్క వేసి కర్పూరం వేసి వెలిగిస్తే మనకి అది కాలి నల్లని బొగ్గులా వస్తుంది. దాన్ని మనం చూర్ణంలా తయారైపోతుంది. ఆల్రెడీ ఆవు నెయ్యి వేస్తాం కాబట్టి ఆ చూర్ణాన్ని చిన్న పిల్లలకి బొట్టులా పెట్టడం గాని మనం నుదుటిన బొట్టున పెట్టుకోవడం వల్ల చెడు శక్తులు ఏమి కూడా మన దగ్గరికి రావండి. అలాగే ఇలా బొట్టు పెట్టుకొని బయటికి వెళ్ళడం వల్ల ఆడవారు గాని మగవారు గాని వాళ్ళు చేసే వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల్లో పురోభివృద్ధి అనేది కనబడుతుంది. ఆ బొట్టు అనేది మీకు అనేక రకమైన శక్తుల్ని కలిగి ఉంటుందండి. ఎలాంటి చెడు దృష్టిని మన మీదకి రాకుండా చూస్తుంది. అలాగే ఇక ఈ బొట్టుని మనం బీరువాలో ఎక్కడైతే డబ్బు నగలు ఆస్తి పత్రాలు దాచుకుంటామో ఆ పక్కగా చిన్న బొట్టు గనక మనం పెట్టామంటే అలాంటి చెడు శక్తులు దరిదాపులు లేకుండా ఉండడమే కాకుండా మనకి ఆ యొక్క ఆస్తుల విలువ అనేది ఇంకా వృద్ధి చెందుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు ఈ వసకొమ్ము దీపాన్ని వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే కులదేవత అనుగ్రహం కూడా మన మీద కలుగుతుంది అన్నమాట. ఈ చిన్న చిన్న విషయాలు మనకి సిల్లీగా అనిపించినా కూడా వీటి యొక్క ప్రయోజనాలు చాలా ఎక్కువనే చెప్పుకోవాలి. వసకొమ్ముకి అంత శక్తి ఉందండి. నార్మల్ గా ఈ వసకొమ్ము అని ఎక్కడ అడగరండి. వసకొమ్ము అని నోటితో చెప్పరు.
వసపము అని చెప్పకుండా పేరు చెప్పకూడదని చెప్తారు కదా, ఆ మూలిక ఇవ్వండి అని ఆయుర్వేద షాపుల్లో అడుగుతారు కానీ వసపము అని చెప్పి నోటుతో అడగరట. అది ఫస్ట్ నుంచి వస్తున్న మనకి ఒక ఆనవాయితీ. ఈ వసపముని చిన్న పిల్లలకి రోజులు పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి నాలుగు మీద కూడా రాస్తూ ఉంటారు. అలా రాయడం వల్ల చక్కని ఉచ్చారణ, అలాగే త్వరగా మాటలు రావడం అనేది జరుగుతూ ఉంటుందని చెప్తారు. ఈ వసపముని మనం పచ్చ కర్పూరంతో కలిసి పెట్టినట్టయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మీ వాలెట్ లో గాని, పర్సులో గాని, బీరువాలో గాని చిన్న వసపము, చిన్న పచ్చ కర్పూరం పెట్టినట్టయితే ఆ సువాసనకి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అని చెప్తూ ఉంటారు. అందుకని ఈ చిన్న చిన్న విషయాల్ని మనం పాటించడం వల్ల మనకు పోయేదేమీ లేదండి. ఒక 50 రూపాయలతో మనకి ఈ విషయాలన్నీ కూడా మనం చేసేసుకోగలం. కానీ ప్రయోజనం మాత్రం మనకి వెల కట్టలేనిదిగా ఉంటుంది. అందుకని చిన్న విషయాలు పాటించడానికి అయితే ప్రయత్నించండి. ముఖ్యంగా గురు శుక్రవారాల్లో ఈ వసపము దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి. అలాగే మనకు రాబోయేది శ్రావణ మాసం, లక్ష్మీ మాసంలో ఈ వసపము దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి. అదండి ఈ రోజు వీడియో. అలాగే మన శ్రీ పంచమి పూజా నెట్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉంది. మీలో ఎవరికైనా ఏదైనా కావాలి, అవసరం అనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద నెంబర్ కి వాట్సాప్ చేయండి, లేదంటే వెబ్సైట్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మీ అందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు. జై హింద్. స్వస్తి.